ఘనమైనటువంటి దేవదేవునికి నా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు మమ్మల్ని క్షేమంగా ఈ ప్రాంతానికి నడిపించి దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగే అవకాశం కల్పించినందుకు దేవునికి కృతజ్ఞతలు. అలాగే దేవుని సేవకులు బలమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి అంకుల్ గారికి, అలాగే స్థానిక సంఘానికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలండి. చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ చూడడం. గత నెల 31వ తారీఖు రాత్రి 10 గంటలతో నా టైం లైన్ పూర్తి అయిపోయింది అనుకున్నాను. యాక్చువల్లీ మరి సోదరులు చెప్పే ఉంటారు, మరి ఆ రోజు రాత్రితో నా ఆయుష్ ముగించింది అనుకున్నాను. కానీ దేవుడు కాపాడడం, ఆయన ప్రణాళిక నాకైతే తెలియదు. మరలా నేనైతే మిమ్మల్ని అందరినీ చూస్తారని అనుకోలేదు. ఆల్మోస్ట్ నేనైతే ఫిక్స్ అయ్యాను. మరి దేవుడు నా పట్ల కృప చూపి ఆ గొప్ప కార్యాన్ని దయచేసినందుకు దేవుడి కృతజ్ఞతై ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, ఏప్రిల్ 23న నాకు వివాహం జరిగింది. ఇప్పటికి 4 నెలలు పూర్తయింది. నిన్నటితో దేవుని కృపను బట్టి నా భార్యను కూడా మీ మధ్యకి తీసుకురావడం నాకు చాలా సంతోషం ఉంది. మొట్టమొదటిగా నేను ఈరోజు పొద్దున్నే లేచిన వెంటనే దేవునికి స్తోత్రం చెప్పాను. నా భార్య తొందరగా రెడీ అయిపోయింది ఈరోజు. అది నాకు దేవునికి స్తోత్రం అనమాట. ఎందుకంటే మేము 4 గంటలకి లెగవాలి, కానీ నేను 5 గంటలు లేచాను. నాకంటే ముందే నా భార్య రెడీ అయిపోయి నన్ను రెడీ చేసింది. అందుకే ఫస్ట్ లేచినట్టునే దేవానికి స్తోత్రం, తొందరగా అమ్మాయి రెడీ అయిపోయింది, మేము తొందరగానే విజయనగరం వెళ్ళిపోతాం, గొడవలు లేని పని అని దేవునికి స్తోత్రం చెప్పాను. రైట్, ఫస్ట్ అట్టే లాగేస్తారంట. మరి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. చాలా సంతోషం. మరి రాత్రికాల సమయంలో అక్కడ జరిగినటువంటి సభలో ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చాను. చాలామంది తల్లులు నా దగ్గరకు వచ్చి ఆ చెప్పినటువంటి వాక్యానికి వారు రియాక్ట్ అయినటువంటి విధానంగా దానికి సంబంధించిందే ఇక్కడ కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన కలిగి మరి దేవుడి వాక్యానికి సమయం ఇద్దాం. నాకు 10:40 వరకు ఇచ్చారు. 40 నిమిషాల్లో నేను పూర్తి చేస్తాను ఖచ్చితంగా. ఈరోజు ఒక చరిత్రను మీకు తెలియజేయబోతున్నాను. ఆదికాండము 9వ అధ్యాయం. హిస్టారికల్గా ఉన్నటువంటి ఒక చరిత్రను ఈరోజు మీ మధ్య నేను మాట్లాడబోతున్నాను. ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండము 9వ అధ్యాయము మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి, ఒకసారి దేవుడు నోవాహును అతని కుమారులను, ఆ మాట జాగ్రత్తగా చూడండి. దేవుడు నోవాహును అతని కుమారులను. దేవుడు ఆదిలో ఆదామును సృష్టించిన తర్వాత ఆదాముతో కూడా ఇదే మాట చెప్పాడు. ఆదాము, నీవు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఎప్పుడైతే అది జరగలేదో దేవుడు మరలా తన సంకల్పాన్ని ఎవరి మీద పెట్టాడంటే నోవాహు మీద పెట్టాడు. ఇది ఇక్కడ చూడొచ్చు, ఆయన పేరు రాస్తున్నాను. దేవుడు నోవాహును ఆశీర్వదించి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడంటే 3 పిల్లల్ని ఇచ్చాడండి. జాగ్రత్తగా ఆలోచించే. దేవుడు నోవాహును ఆశీర్వదించి అతని కుమారులను ఆశీర్వదించి ఇదే మాట చెప్తున్నాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అనేటువంటి మాట వాడబడింది. అయితే జలప్రలయానికి దేవుడు వారిని సిద్ధం చేసి ఓడలోకి పంపించాడు. అయితే నోవాహు ఒక మాటలో చెప్పాలంటే చాలా జెన్యూన్ పర్సన్. నోవాహు చాలా నీతిమంతుడు, రైచియస్ గాయ్. నోవాహు దేవుడు చెప్పినటువంటి ప్రతిదీ కూడా చేసిన వ్యక్తి. బైబిల్లో ఆయన గురించి ఒక మాట ఉంది, నోవాహు అట్లు చేసెను అని ఉంది. ఏ అట్లమ్మా? మునపట్ల అట్లు చేసాను. మొన్న ఎలాగే మాట్లాడుతుంటే అక్కడి నుంచి ఒక ఆవిడ లేసి పెసరట్ల మినపట్ల అని అడిగింది. అట్లు చేసిను అంటే నోవాహు అట్లు చేసిను అనే మాటకు అర్థం ఏంటంటే కింద రాశాడు, దేవుడు చెప్పింది యావత్తు
చెప్పాలి, ఆ మాట పట్టుకోండి. యావత్తు అంటే ఏం చెప్పారో అది చేశాడు. నువ్వు చితిసారపు కర్ర వాడు అన్నాడంటే అదే కర్ర పట్టుకొచ్చాడు. అంత భక్తిపరుడు నోవాహు, అంత నీతిపరుడు నోవాహు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నోవాహు నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నిన్నే కాదు, నీ పిల్లలను కూడా నేనేం చేస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. మీరేం చేయాలి? ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి. ఇది ఉన్నతమైనటువంటి ఆలోచన. అయితే జాగ్రత్తగా మీరు ఆలోచన చేద్దాం. 9వ అధ్యాయము 18వ వచనం. 9వ అధ్యాయం 18వ వచనంలో తన కుమారుని పరిచయం చేస్తున్నాడు. వాడలో నుండి వచ్చిన నోవాహు. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? అప్పటికే పెద్ద జలప్రలయం స్టార్ట్ అయింది. పెను విషాదాన్ని లేకపోతే పెను ప్రళయాన్ని వారు చూశారు. ఇప్పుడు అందులో నుంచి బయటకు వచ్చాడు నోవాహు. నోవాహుతో పాటు వారి కుమారులను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ఇదిగో వాడలో నుంచి బయటకు వచ్చిన నోవాహు, వారి కుమారుల పేర్లు చెప్తున్నాడు. ఇక్కడ మొదటి పేరు చెప్పండి. మొదటి పేరు షేము, రెండో కుమారుడి పేరు హాము, తర్వాత యాపేతు. రైట్. ఎవరైనా టీచర్లు ఉంటే నన్ను క్షమించండి, తెలుగు వీక్ ముందే చెప్తున్నాను. రైట్. నోవాహు కుమారుల యొక్క ముగ్గురు పేర్లు ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక ఆయన పేరు షేము. అందరూ చెప్పండి అమ్మా. అంటాం కదా, సేమ్ సేమ్ పప్ సేమ్ అంటాం కదా, ఆయన పేరు షేము. ఈయన పేరేంటి? హాము. ఈయన పేరేంటి? యాపెతు. వీళ్ళ కుమారుల్ని దేవుడు ఇంట్రడ్యూస్ చేశాడు. అయితే నోవాహు ఎలాంటి వాడో రెండు మాటలు చెప్తున్నాను. పేతురు పత్రిక, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం తీశారండి. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి, ఎవరి మీదకి రప్పించాడు? భక్తి గల వారి మీదక, భక్తి లేని వారిక? భక్తిహీనమైనటువంటి వారంటే భక్తి లేని వారి మీదకి జలప్రళయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన, ఆగండి, ఏం ప్రకటించాడమ్మా? అది ఈయన క్వాలిటీ. అది ఈయన క్వాలిటీ. ఏంటంటే భక్తిహీనులకు జలప్రళయం వస్తుందన్న సంగతి ఉన్నది వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేశారు. నీతిని ప్రకటించిన నోవాహు. 2 మాటలు చెప్తాను అంతే నోవాహు గురించి. అంటే డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, దేవుడు మన మీద అటాక్ చేయబోతున్నాడు, దేవుడు మన కుటుంబాలని నాశనం చేయబోతున్నాడు, దేవుడు మన పరిస్థితుల్ని తారుమారు చేయబోతున్నాడు. పిల్లలారా, మీరు గనక మేలుకోకపోతే చాలా ప్రమాదం ఉంటది అని డైరెక్ట్ గా ఉన్న వాస్తవాన్ని నోవాహు అక్కడ ఉన్నటువంటి వారికి ప్రకటించాడు. ఇప్పుడు చెప్పండి, మంచోడా కాదా? గట్టిగా మంచోడా కాదా? నెంబర్ 1. ఇంకొక దగ్గర యోధా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. యోధా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. 14-15 వచనాలు చూడండి. 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అంటే మధ్యలో ఎవరు ఉండొచ్చు నాకు తెలిసి? గట్టిగా ఆ పాయింట్ పట్టుకోండి. ఫస్ట్ నోవాహు ఏం ప్రకటించాడు? నీతిని ప్రకటించాడు. అది మీ మనసులో పెడుతున్నాడు. 2, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు అంటే మధ్యలో ఎవరుంటారు? నోవాహు వీటిని గురించి చెప్పాడట. ఏమని చెప్పుంటాడు ఒకసారి చూద్దాం. ఇదిగో అందరికి ఏం తీర్చుటకును, తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు. ఒకసారి ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే భక్తి లేకుండా ఉన్నారో, ఎవరైతే పాపములో ఉన్నారో వారిని గూర్చి ఏమంటున్నాడంటే నోవాహు, వీరందరూ కూడా భక్తిహీనులు చేసిన భక్తిహీన క్రియలన్నిటి గూర్చియు, భక్తిహీనులైన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు
వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. వారు తమ దురాశలను చెప్పున నడుచుచు లాభము నిమిత్తమే మనుష్యులను కొనియాడుచు అని కొన్ని విషయాలు మొత్తం అన్ని కూడా చెప్పాడు. ఇక్కడ నాకు తీసుకున్న మాట ఏంటంటే, నోవాహు వారు చేస్తున్న తప్పును డైరెక్ట్గా చెప్పాడు. అంటే వారు చేస్తున్న పాపాన్ని డైరెక్ట్గా చెప్పాడు. ఇది నోవాహులో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఏంటంటే, ఒకటి నీతిని ప్రకటించాడు, రెండు ఎదుటివాడు చేస్తున్న తప్పును భక్తిహీనులందరినీ కూడా వారు చేస్తున్న క్రియలన్నింటినీ వారు క్లియర్గా చెప్పారు. ఇప్పుడు చెప్పండి, నోవాహు మంచోడు కాదా? రెండే రెండు మాటలు మనం ఎవరి గురించి నేర్చుకుంటున్నాం అంటే నోవాహు గురించి. నోవాహుకి ఎంతమంది పిల్లలు? ఒకే భార్య. నోవాహు కూడా నాకు ఒకే భార్య. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. బైబిల్ ప్రకారం అందరికీ ఎంతమంది భార్యలు ఉండాలి? ఒకే భార్య. అదనమాట. అయితే నోవాహుకి ఒక భార్య, నాకు ఒక భార్య. ఇప్పుడు ఆయనకి ఎంతమంది పుట్టారు? 3. అందులో ఒకరి పేరేంటి? షేము. రెండో ఆయన పేరు, మూడో ఆయన పేరు యాపెతు. ఈయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటంటే, ఈయన నీతిమంతుడు. మైండ్లో ఫిక్స్ చేసుకోండి. నెక్స్ట్, ఈయనలో ఉన్న ఇంకో స్పెషల్ క్వాలిటీ ఏంటంటే, చేసిన తప్పును డైరెక్ట్గా మొహం మీద చెప్పేవాడు. అలాంటి వాళ్ళు ఎవరికి నచ్చరండి. చేసిన తప్పును డైరెక్ట్గా మొహం మీద చెప్తే అలాంటి వారు ఎవరికి నచ్చరు. రాత్రి బర్త్డే ఫంక్షన్ అని పిలిచారు, కానీ నేను అందరి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే నాకు డౌట్ వచ్చింది. వాళ్ళ మొక్కలు చూసి నెక్స్ట్ టైం నన్ను పిలుస్తారా పిల్లరా అని ముందే చెప్తాను, ఇంకెప్పుడు నన్ను పిలకండి. అలాగే ఇప్పుడు నోవాహు కూడా ఏం చేసేవాడంటే, పిల్లలు పాడైపోవడానికి ఎలాంటి సందర్భాలు ఉన్నాయో, పిల్లలు పాడైపోవడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో డైరెక్ట్గా చెప్పేవాడు, పాపాలను బట్టి అన్నిటి బట్టి. ఇది స్పెషల్ క్వాలిటీ. మళ్ళా చెప్తున్నాను, ఎంత భక్తిపరుడైనా సరే, ఎంత నీతిమంతుడైనా సరే, బైబిలే చెప్పింది మళ్ళా నీతిమంతుడు ఎవడనో లేడో చెప్పండి. ఈ మానవ శరీరాన్ని దాహించిన ప్రతి ఒక్కడు కూడా ఎక్కడో ఒక దగ్గర పాపంలో పడ్డా? చెప్పండి. పడతాడు, పాపంలో పడతాడు ఖచ్చితంగా. నోవాహు నీతిమంతుడే. అలాగే నోవాహు నీతిని ప్రకటించి తప్పును ఉన్నది వాస్తవంగా చెప్పాడు. కానీ కొన్ని టైం వచ్చేసరికి నోవాహు ఏం చేశాడంటే పాపములో పడ్డాడు. ఎలాంటి వాడైనా పడతాడండి. బైబిలే చెప్పింది, నీతిమంతుడు ఎవడనో లేడు, ఒక్కడనో లేడు. ఇప్పుడు ఎలాంటి భక్తిపరుడైనా, ఎలాంటి గొప్పవాడైనా పాపంలో ఖచ్చితంగా పడ్డం తథ్యం. ఎలా పడ్డాడో చూపిస్తాను చూడండి ఒకసారి. ఏం జరిగిందంటే, ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండము 9వ అధ్యాయంలో నోవాహు గురించి క్లియర్గా రాయబడింది. 18వ వచనం నుంచి చదువుదాం. నోవాహు గురించి క్లియర్గా చదువుదాం. 9వ అధ్యాయం 18వ వచనం. నోవాహు వాడలో నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపెతు వారు. హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా ఏమైందట? వ్యాపించింది. నెక్స్ట్ 20వ వచనం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి, ఏం చేయడం అంటే అగ్రికల్చర్. బతకాలి కదా, బతకాలి అంటే ఏదో ఒక పని చేయాలి. ఇప్పుడు వాడలోంచి ఎక్కడికి వచ్చాడు? బయటకు వచ్చాడు. ఇప్పుడు పిల్లలు పోషించాలి, వాళ్ళ భార్యను పోషించాలి అంటే ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కష్టపడమని. అలాగే ఇప్పుడు ఏం ప్రారంభించాడంటే వ్యవసాయాన్ని ప్రారంభించాడు. ఏ వ్యవసాయం వేశాడు ఒకసారి చూద్దాం. అక్కడ 9వ అధ్యాయము 20వ వచనం. నోవాహు వ్యవసాయమును చేయనారంభించి ఏ తోట వేశాడు? గట్టిగా, ఏ తోట అంటే జాగ్రత్తగా ఆలోచన చేయండి. మందు దేంతో తయారవుతుంది చెప్పాలి? ద్రాక్ష తోట. ఎవరైనా ఉంటే చేతుల పైకి ఎత్తండి. మా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ మందు టేస్ట్ చేసిన వారు? అందరూ మంచి వాళ్ళు అయితే రైట్. ఇక్కడ ద్రాక్ష తోట. మందు దేంతో తయారవుతుంది అంటే, ఒరిజినల్ మందు తాగారు అని ఎవరికైనా అవగాహన ఉంటే బెంగళూరులో కంపెనీ ఉంది, ద్రాక్ష పళ్ళను ఒరిజినల్ వైన్ తీస్తారు. అక్కడ చాలా ఖరీదు కూడా. అయితే ఇక్కడ నోవాహు వ్యవసాయం చేయడానికి ఏ తోట వేసుకున్నాడు? ద్రాక్ష తోట. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ద్రాక్ష తోట వేశాడు కాబట్టి ద్రాక్ష తోట వైన్ తయారవుతుంది కాబట్టి ద్రాక్ష రసము కానీ తాగితే మత్తు వస్తుంది కాబట్టి ఏ వ్యక్తి కూడా ఇంటెన్షనల్గా తప్పు చేయడండి. ఇన్స్పైర్ అయితేనే కానీ తప్పు చేస్తాడు, కానీ ఇంటెన్షనల్గా చేయడంటే ఇప్పుడు ద్రాక్ష తోట వేశాడు కాబట్టి
జాగ్రత్తగా ఆలోచన. రోజు దేన్ని చూస్తున్నాడో చెప్పాలి, రోజు దేన్ని చూస్తున్నాడో? ద్రాక్ష పళ్ళు చూస్తూ 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 ఆ రసాన్ని చూస్తూ 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 నేను అనుకుంటున్నాను, ఏ వ్యక్తి అయినా పాపం ఎప్పుడు చేస్తాడంటే దేంతో చూసినప్పుడు. చూడకుండా అయితే ఏం చేయడు, పాపము చేయడు. అలాగే ఇప్పుడు నోవాహు ద్రాక్ష తోటను రోజు చూస్తూ చూస్తూ ఏమో ఒకసారి టేస్ట్ చేయాలనిపించిందేమో, ఏమో ఒకసారి తాగాలనిపించిందేమో. మళ్ళీ చెప్తున్నాను, ఆయన ఎవరు? ఇంకా చేసిన తప్పును బహిరంగంగా డైరెక్ట్గా ఒక మాటలో చెప్పాలంటే నోవాహు గురించి దేవుడు ఏమన్నాడంటే, నోవాహు నిందారహితుడు. అందరూ చెప్పండి ఏ మాట అమ్మా? నెక్స్ట్, నోవాహు కృప పొందినవాడు. ఏ పొందినవాడు అంటే దేవుడి దృష్టిలో ఈయన బాగానే ఉన్నాడు. ఎవరి దృష్టిలో? దేవుడి దృష్టిలో. ఇప్పుడు ఏమైందంటే సడన్ గా బతకడానికి కోసం ద్రాక్ష తోట వేస్తే ఆ ద్రాక్ష తోటను చూడడం వరకు, మరి దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనో, మొత్తానికి అక్కడ ఫ్రెండ్సో లేకపోతే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేశారో నాకు తెలియదు. కానీ నోవాహు గారు ఏం చేశారంటే 20వ వచనంలో, నోవాహు వ్యవసాయం చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేశాను. పిమ్మట అంటే కొద్ది కాలం తర్వాత ఏం తాగాడట? అమ్మ చెప్పండి, ఏం తాగాడు? ద్రాక్షారసము త్రాగి ఏమయ్యాడు అంటే, ఇప్పుడు తాగితే ఏమొస్తుంది చెప్పాలి? తాగితే ఏమొస్తుంది? మత్తు వస్తుంది. ఇప్పుడు మనోడు ద్రాక్షారసం తాగడం వల్ల, వైన్ తాగడం వల్ల మత్తు వచ్చింది. ఎప్పుడైతే మత్తు వచ్చిందో ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలియదండి ఎవరికి కూడా. తాగిన వారికి మాత్రం తెలుస్తుంది. వాడు ఏం మాట్లాడుతాడో, వాడు ఏ పనులు చేస్తాడో ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఇళ్లలో ఉంటే ఇంక నేను చెప్పక్కర్లేదు. ఒకసారి తాగినోడు జోలికి మీరు వెళ్ళారంటే జీవితంలో మళ్ళీ వెళ్ళరు. ఒక డాక్టర్ చెప్పాడు నాకు, ఎవరి జోలికైనా వెళ్ళొచ్చట, తాగుబోతోడు జోలికి వెళ్ళకూడదట. ఎందుకంటే వాడికి మైండ్ పనిచేయదు. ఆ టైంలో ఏం పని చేయదు, ఆ భార్యని గుర్తుండదు, భర్తని గుర్తుండదు, పిల్లలని గుర్తుండదు. ఎందుకంటే లోపల అలా పనిచేస్తుంది. అది ఆ చేతిలో ఏది ఉంటే అది విసురుతాడు, చేతిలో ఏది ఉంటే దాంతో పొడుస్తాడు, చేతిలో ఏది ఉంటే దాంతో కొడతాడు. కారణం అతను మంచోడే, అతను మంచోడే. ఏం పని చేస్తుంది లోపల? మత్తు 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 పని చేస్తుంది. వన్స్ అది లోపలికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా మైండ్ పనిచేయదు. ఈ మధ్య పబ్స్ లో కూడా గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టారు, అమ్మాయిలు అందంగా కనబడాలంటే వాడ్కా కానీ టక్కీలా కానీ తీసుకోవచ్చట. గవర్నమెంట్ వారే ప్రవేశపెట్టారు. అంటే అందులో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఈరోజు మొత్తం అంతా కూడా వ్యాపించింది. మీ అందరికీ వందనాలు. ఒకసారి మీ సైడ్ ఏమో నాకు తెలియదు కానీ ఆ వెస్ట్రన్ కల్చర్లో మగవాళ్ళ కన్నా ఎక్కువ ఎవరు తాగుతారు? ఆడవాళ్ళే ఎక్కువ తాగుతారు. పాపం తాగుదామని తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాడట, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఖాళీ అయిపోతుందట. అది అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇంతకుముందు మగవారే తాగేవారిని ముద్ర, ఇప్పుడు వారికి మించి తాగుతున్నారు. అది ఆడవారు. ఎందుకు? మత్తు ఒక సెన్సేషన్, ఒక డీవియేషన్. ఇప్పుడు అలాగే నోవాహు కావాలని కాదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హీజ్ ఎ రైచియస్ మ్యాన్. ఆయన తప్పును క్లియర్గా చెప్పాడు. దేవుని కృప పొందినవాడు. నేను బైబిల్ అలాగే చదువుతానండి, కరెక్ట్గా చదువుతాను. ఇంకా దేవుడు చాలా విషయాల్లో గురించి చెప్పాడు. అయితే నోవాహు మొత్తానికి చూసి ఆ ద్రాక్ష రసాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి చక్కగా కొద్ది రోజులు అయిన తర్వాత ఏం తాగాడట? ద్రాక్ష రసం తాగాడు. తాగితే ఏమొచ్చింది? మత్తు వచ్చింది. ఎప్పుడైతే మత్తు వచ్చిందో ఒంటి మీద అతనికి ఏం లేవట. ఇదిగో అక్కడ చూడండి, జాగ్రత్తగా చూడండి, చదువుతున్నాను. నోవాహు వ్యవసాయము చేయని ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో ఎలా ఉన్నాడట? చెప్పండి, ఎలా ఉన్నాడట? బట్టలు ఉండి ఉన్నాడా, బట్టలు లేకుండా ఉన్నాడా? అందుకే మీరు తాగుబోతాడు ముందు కాలువ నీరు తెచ్చినా స్నానం చేసేస్తాడు. దాంతో మంచినీళ్ళు పక్కన పెట్టండి, కాలువలో ఉన్న నీళ్లు పక్కన పెట్టండి, డ్రైనేజ్లో నువ్వు స్నానం చేయమంటే చేసేస్తాడు. ఎందుకంటే వాడికి ఏం పని చేయట్లేదు, మైండ్ పని చేయట్లేదు. మొన్న ఒకసారి ఇలా మీటింగ్కి వెళ్తుంటే ఒక తాగుబోతాడు మా కారుకి అడ్డంగా వచ్చి గుద్దే అంటున్నాడు. అంత పని నేనెందుకు చేయాలంటే నువ్వు గుద్దే అంటున్నాడు. అంతే, నువ్వు గుద్దుతావో అంటున్నాడు. ఎందుకు వచ్చిందిరా బాబు, నేను ఏదో మీటింగ్ పోతున్నాడు, నన్ను వదిలే అంటే నన్ను గుద్దే అంటున్నాడు. అంతే. ఇప్పుడు అడిగాను ఎందుకు గుద్దేయాలంటే నాకు జగనన్న బీమా వస్తుంది అంటున్నాడు. ఏ బీమా అంటే వారు ఏం మాట్లాడుతారో, వారు ఎలా పలుకుతారో, వారు ఏ ఆలోచన చేస్తారో వారికి అసలు ఒంటి మీద అసలు అవగాహన కానీ ఆలోచన కానీ. ఇప్పుడు నోవాహు గారు మత్తుగా ఉండడం వాళ్ళు ఒంటి మీద ఏం లేవు, చెప్పండి, ఏం లేవు, బట్టలు లేవు. బాధాకరమైన విషయం. అయితే తర్వాత ఏం జరిగిందో చూద్దాం.
తర్వాత ఏం జరిగిందంటే 22వ వచనం, తన గుడారంలో వస్త్రహీనుడుగా ఉండు. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము, అమ్మ కానానుకు తండ్రి అయిన హాము ఎవరు చెప్పాలి? హాము ఎవరు అమ్మ? నోవాకు ఎంతమంది కుమారులు? తమ్ముడు పంది ఎన్ని పిల్లలు పెట్టింది? నువ్వే లాస్ట్ చెప్పలేదా నేను? ముగ్గురు నలుగురా? పంది ఎన్ని పిల్లలు పెట్టిందమ్మా? ముగ్గురండి. ఓకే, ముగ్గురు పిల్లలు పెట్టిందట. రైట్. చూడండి, హాము రెండోవాడు. ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన. తండ్రి ఏం లేకుండా ఉన్నాడు చెప్పాలి? తండ్రి ఏం లేకుండా ఉన్నాడు ఏంటి? ఈరోజు పిల్లలు ఉన్న వారందరూ చేతులు పైకి ఎత్తండి, తల్లిదండ్రులు అయినటువంటి వారు. మాకు పిల్లలు ఉన్నారన్న వారందరూ, మెజారిటీ పీపుల్ ఇక్కడ ఉన్నారు. జాగ్రత్తగా ఆలోచించేది. ఇప్పుడు హాము రెండో కొడుకు. తండ్రి బట్టలు లేకుండా ఉన్నాడనే సంగతి ఫస్ట్ ఎవరు చూశారు వెళ్ళి చెప్పాలి? ఎవరు చూశారు? హాము ఏమవుతాడు? కొడుకు తండ్రికి బట్టలు లేకుండా ఉన్నాడనే సంగతి ఫస్ట్ చూశాడు. ఇప్పుడు మనోడు ఏం చేయాలి? ఏం చేయాలి? మాట్లాడండి. ఏం చేయాలి? అమ్మ మొత్తానికి తండ్రి అమ్మాయిన పెంచాడు, కన్నాడు, పెంచాడు, పెద్దవాడిని చేశాడు. తెలుసో తెలియక ఏం చేశాడు? తాగాడు. తాగడం వల్ల ఒంటి మీద ఏం లేవు, బట్టలేవు. ఇప్పుడు ఫస్ట్ తండ్రిని ఎవరు చూశారు? హాము చూశాడు. ఇప్పుడు వీడికి బుద్ధి ఉంటే ఇలా అంటున్నాను ఏమనకండి, నిజంగా ఈయన తిడతాను నేను ఎప్పుడు కూడా. వీడికి నిజంగా బుద్ధి ఉంటే, నిజంగా వీడికి తండ్రి మీద గౌరవం ఉంటే, కన్నాదైనా తండ్రి అనేది నిజంగా అర్థమై ఉంటే ఫస్ట్ ఈయన బట్టలు లేకుండా ఉన్నప్పుడు చూసినప్పుడు ఇమీడియట్గా పరుగు వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నాన్న దగ్గరికి వెళ్ళాలి. కానీ ఏం చేశాడు చూద్దాం ఒకసారి, చూడండి ఒకసారి. అప్పుడు కానాను తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండేట్టు చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి, ఇప్పుడు ఈయన బట్టలు లేకుండా ఉండడం చూసి ఈయన వెళ్ళి ఎంతమందికి చెప్పాడు? వీళ్ళిద్దరికి. ఎవరాళ్ళు? ఒకరి పేరేంటి? షేము. రెండవ పేరేంటి? ఎవరు చూశారు ఫస్ట్? నా పాట అయిపోయింది. ఫస్ట్ ఎవరు చూశారు? ఈయన ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళి? తండ్రి దగ్గరికి వెళ్ళి. కానీ ఈయన ఏం చేశాడంటే పరిగెట్టుకొని వెళ్ళి బయటకు వచ్చి ఎవరిద్దరికి చెప్పాడు? షేముకి యాపెత్తికి. అన్నా నాన్న ఇంట్లో ఫుల్ తాగేసి ఏం లేకుండా ఉన్నాడు. నిజంగా వీడు పనికిమాలాడు. కాకపోతే చూసినప్పుడు ఏం చేయాలి? కప్పాలి. వెంటనే వీళ్ళిద్దరి దగ్గరకు వచ్చి చెప్పాడు. వీళ్ళిద్దరు ఏం చేశారు చూడండి అక్కడ. వీళ్ళిద్దరు ఏం చేశారు? అప్పుడు షేమును యాపెతును ఏం తీసుకొని చెప్పాలి? ఏం తీసుకొని? వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమల్ల చెప్పాలి. ఏం చేశారు అంటే ఇప్పుడు తండ్రి మీద ముగ్గురులో ఎవరికి ఎక్కువ గౌరవం ఉంది? ఎవరికి? ఎంతమందిని కన్నాడు? ముగ్గురిని. కానీ ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది ఎవరు? షేము. వీళ్ళిద్దరూ చెప్పగానే హడిలెత్తిపోయి పరుగున ఒక వస్త్రం ఒకటి తీసుకొని తన తండ్రి దిగంబరిగా ఉన్నాడని తెలుసుకొని ఇమ్మీడియట్గా మొత్తం కవర్ చేసి భుజాల మీద ఎత్తుకొని ఇంటిలో నుంచి గుడారంలోంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఇప్పుడు వీళ్ళిద్దరూ మంచి చేశారా చెడు చేశారా? గట్టిగా. ఈడేం చేశాడు? అవమానించాడు. ఈరోజు ప్రతి పిల్లలు తల్లిదండ్రులు అవమానిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఈరోజు చాలా మంది పిల్లలు ఎందుకు వర్ధిల్లలేకపోతున్నారంటే తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో తెలియదు, కానీ ఇంటిలో తన సొంత తల్లిని తండ్రిని గౌరవించలేనటువంటి పరిస్థితి ఈరోజు. నేను ఈ పాఠం ద్వారా ఏం నేర్చుకున్నానంటే, ముగ్గురిని అన్నాడు, తండ్రి బాధతో ఉన్నాడు, అవమానంతో ఉన్నాడు, పరిస్థితి బాగోలేదు. చూసినప్పుడు వీడు రియాక్ట్ అవ్వాల్సింది పోయి వీడు బయటకు వచ్చి వీళ్ళిద్దరూ చెప్తే వీళ్ళిద్దరూ హఠాత్తు రియాక్ట్ అయ్యి తండ్రి మానాన్ని కాపాడారా లేదా? కాపాడారు. అయితే ఇప్పుడు వీడేం చేశాడంటే ఆ పని చేయకుండా వీళ్ళిద్దరి దగ్గరికి రావడం. మొదట వీడియో చేస్తుంటే వీళ్ళిద్దరికన్నా ఎక్కువ అప్లాస్ ఎవరికి వచ్చేది? ఒకసారి హాముకి యాపెత్కి గట్టిగా చప్పలు కొట్టండి. ఈరోజు జనరేషన్ ఎలా ఉందో తెలుసా? మా తల్లి మా తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారండి. మమ్మీ డాడీని కాలేజీకి రావద్దు అంటున్నారండి. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర మా మమ్మీ మా డాడీ అని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గట. ఎంత దారుణమైనటువంటి స్టేట్లో ఉన్నారో చూడండి.
కానీ ఈ స్టోరీ నన్ను కదిలించింది ఏంటో తెలుసా? నోవాహు తెలిసి చేశాడో తెలియక చేశాడో మొత్తానికి ఏం చేశాడు? ఏంటి, తప్పు చేయని వాడు ఎవడనో లేడు. అలా తప్పు చేసేటప్పటికి ఆ తప్పును మనోడు ఏం చేయాలంటే తండ్రి యొక్క మానాన్ని కాపాడాల్సింది పోయి బయటకు వచ్చి వీళ్ళిద్దరికి చెప్పడం వల్ల వీళ్ళిద్దరూ రియాక్ట్ అయ్యారు. తొందరగా వీళ్ళిద్దరూ తండ్రిని మోసుకొని వచ్చి ఇంట్లో పెట్టారు. ఇప్పుడు తండ్రి సేఫ్ గా ఉన్నాడు. అమ్మ, తండ్రి ఎలా ఉన్నాడు? తర్వాత ఏం జరిగిందో చూద్దాం. తండ్రి సేఫ్ గా ఉన్నాడు. 23వ వచనం ఒకసారి ఎవరైనా సాయం చేస్తారా? 23వ వచనం. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకుని తమ తండ్రి దిశమూలను కప్పిరి. వారి ముఖమును వారి ముఖము ఏ తట్టట వెనుక తట్టు ఉండడం వలన ఎందులో ఉన్నాడు? ముందు నాతో చెప్పాలి. ఎందులో ఉన్నాడు? మత్తులో ఉన్నంతసేపు తనకు ఒంటి మీద ఏమున్నాయని తెలియవు, బట్టలు లేవని ఇప్పుడు మత్తులోంచి బయటకు వచ్చాడు. అంటే ఎప్పుడైనా ఎవరికైనా దిగితేనే కానీ కాన్స్టెంట్ పొజిషన్కి రాలేవు. అందుకని ప్రతి ఇంట్లో కూడా మజ్జిగ పెట్టుకోవాలి. అంటే తాగింది దిగాలంటే ఏం తాగాలి? మజ్జిగ తాగాలి, పెరుగు తాగాలి. తాగితే మొత్తం ఎంత పీక్స్ మందని ఇరిగిపోద్ది లోపల. అంటే పాలలో చిన్న తోడేస్తేనే ఎలా పెరుగవుతుందో, నువ్వు ఎంత మందు తాగినా మజ్జిగ తాగితే మాత్రం టక్కున ఇరిగిపోద్ది. ఇప్పుడు మనోడు ఏం తాగాడో తెలియదు కానీ ఎందులోంచి బయటకు వచ్చాడు? మత్తులోంచి బయటకు వచ్చాడు. షాప్లోంచి బయటకు వచ్చి మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసినది తెలుసుకొని. ఎవరు చేసిందమ్మా? ఇంతకీ చిన్న కుమారుడు ఎవరు? హాము ఏం చేశాడు చెప్పండి? కథ చెప్పాను మీకు. మత్తులోంచి బయటకు వచ్చి అక్కడ రాయబడిన మాట, తన చిన్న కుమారుడు చేసిన దానిని మేలుకొని తెలుసుకుని అన్నాడు. ఎందుకు చిన్న కుమారుడు ఏం చేశాడు? మీరు చెప్పండి. ఇద్దరు అన్నదమ్ములు చేసిన పని ఎవరు చేయలేకపోయారు? హాము చేయలేకపోయాడు. ఆ విషయం తెలుసుకున్నాడు. కానీ వీళ్ళిద్దరికన్నా మొదట ఎవరు చూశారు? ఆమె. ఇప్పుడు చూడండి, ఇద్దరిని జాగ్రత్తగా ఆలోచించండి. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసి తెలుసుకొని, కానాను శపింపబడినవాడా తన సహోదరులకు దాసుడగుదువు. అమ్మా, కానానుకు శపింపబడినవాడా. వీడి పేరు మీద ఒక ఊరు ఉంది. ఏ ఊరు? ఇప్పుడు నోవహు తండ్రి నోటితో అంటున్నాడు, కానాను శపింపబడినవాడా, నీవు దాసులైపోతావు. ఎవరికి చెప్పండి? ఇప్పుడు తండ్రి నోటంట ఆశీర్వాదం వచ్చిందా, శాపం వచ్చిందా? మీరు అనుకుంటున్నారు చాలా మంది ఇక్కడ, తండ్రి అంత ముసలోడైనా నోట్లో నుంచి ఇలాంటి మాటలు రాకూడదు, జాగ్రత్త కాపాడుకోండి. మా అమ్మ తినేస్తుంది, మా నాన్న తినేస్తుంది అనుకుంటున్నారు. వాళ్ళ నోరు ఎంత డేంజర్ అంటే, భారతదేశంలో దేవుడు తర్వాత దేవుడిగా కొలిచేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఎవరినైనా ఉన్నారు అంటే ఎవరు? అందుకే చెప్పండి, ఏ దేవోభవ? మాతృదేవోభవ, పితృ అంటే తల్లిని తండ్రిని ఆ స్థాయిలో ఎందుకు ఉంచారంటే, దేవుడు తర్వాత దేవుడుగా మనకి ఎంత జన్మనిచ్చి ఎంత స్థాయికి తీసుకొచ్చారే, అలాంటి వారి నోటంట ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ మాటలు రాకూడదు. కానీ ఈరోజు తల్లులందరూ అంటున్నారు, అనవసరంగా కన్నా నిన్ను అంటున్నారు. ఆదివారం స్కూల్ ఉన్నా బాగుండి అంటున్నారు. అంటే సోమవారం నుంచి శనివారం వరకు భరిస్తున్నారు స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల. ఆదివారం సెలవు ఇచ్చేయడం వల్ల భరించలేక ఒక తల్లి అంటుంది, ఆదివారం స్కూల్ ఎట్టినా బాగున్నా, దిక్కుమాల స్కూల్ అని అంటున్నారు. ఏకంగా ఎవరిని పెడుతున్నారు అంటే, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈనాడు పిల్లలు తల్లిదండ్రులు అంతలా విసిగిస్తున్నారండి. అవునంటారు కాదంటారా? ఈరోజు తల్లిదండ్రులు చచ్చిపోవడానికి గల కారణం కూడా పిల్లలే. ఇదిగో ఇక్కడ హాము నిజంగా ఎంత దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయి చూపిస్తాను, మైండ్ బ్లాక్ అయిపోద్ది. ఇలాంటి బతుకు నాకు రాకూడదు అనుకుంటాను ఎప్పుడు కూడా. ఏమో నా తండ్రి నోటంటే ఎప్పుడు ఏ మాట వచ్చేస్తుందో, ఒకళ్ళు వచ్చిందంటే బతుకు ఏమైపోద్దో, నిరంతరం టెన్షన్ పడుతూ బతకాల్సి వస్తుంది ఈ వాక్యం ప్రాక్టీస్ అయిన తర్వాత. ఎందుకనంటే ఎప్పుడైతే నోవహు మత్తు నుండి మేలుకున్నాడో, నోట్లో నుంచి ఏమంటున్నాడంటే, రే కానాను శపింపబడిన వాడా, నీ ఇద్దరు అన్నదమ్ములకి నువ్వేమైపోతావు అంటే, వీడికన్నా వీడి పెద్దోడే, కానీ ఏమైపోయాడు? ఈయనకి ఏమైపోయాడు? దానంత కుక్క బతుకు ఇంకోటి ఏమీ ఉండదు. నన్ను అడిగితే ఇది ఎవరి శాపం?
చెప్పండి, ఎవరు శాపం? ఇది పెద్ద మిస్టేకా చిన్న మిస్టేకా? ఏముంది, మనోడు చూసిన వెంటనే వెళ్ళి కప్పెత్తే ఏ గొడవ? కానీ చూస్తూ ఊరుకొని బయటకు వచ్చి చెప్పడం వల్ల వీడికి లేని బాధ్యత వీళ్ళిద్దరికీ ఉందని తండ్రి ఏం చేశాడంటే ఇమీడియట్గా షేముని యాపేతుని ఆశీర్వదించాడు. హాముని ఏం చేశాడో తెలుసా? శపించాడు. ఏమని తెలుసా? రే కానాను శపింపబడిన వాడా, నువ్వు నీ ఇద్దరి అన్నలకు, తమ్ముడికి అన్నలకు జీవితాంతం ఏమైపోతావు తెలుసా? దాసుడు అయిపోతావు. ఇంక వీడి చరిత్ర క్లోజ్ అయిపోయిందండి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి చూసప్పుడు వాడి దగ్గరికి వస్తాను. నెక్స్ట్ చదవండి. కానాను శపింపబడిన వాడా, ఏమన్నాడు? కానాను శపింపబడిన వాడా మేలుకొని తెలుసుకొని ఏమైపోతాడు? దాసాను దాసుడు అయిపోతాడు. 26వ వచనం. మరియు అతడు షేము దేవుడైన ఏమన్నాడు? షేము దేవుడైన యెహోవా ఏమొందుతాడు? నీ తమ్ముడిని బట్టి దేవుడు నిరంతరం ఏం పొందుతాడు? ఇప్పుడు ఎవరికి ఆశీర్వాదం వచ్చింది? ఈ చెప్పడానికి నాకు టైం లేదు, చాలా పెద్ద చరిత్ర. షేము అర్పశ్వదునికి అన్నాడు, తర్వాత ఇంకొకరికి అన్నాడు. వీళ్ళ నుంచి అబ్రహాం వచ్చాడు, వీళ్ళ నుంచి ఇస్సాకు వచ్చాడు, వీళ్ళ నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుంచి 12 మంది వచ్చారు, 12 మంది నుంచి యోధా వచ్చాడు, యోధాలో నుంచి మనందరికీ సెంటర్ ఆఫ్ ద హీరో ఎవరు వచ్చేసారు? ఎంత బ్లెస్సింగ్! ఈ చేసిన పని ఏంటి? జస్ట్ రియాక్ట్ అయ్యాడు నా తండ్రి అని. కానీ బ్లెస్సింగ్ ఎంత వచ్చింది? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఈయనకి 12 మంది, అందులో యోగా, మళ్ళీ అందులో దేవుడు యోగాని ఎన్నుకొని అందులో నుంచే దావీదు వంశములో నుంచే, దావీదు యొక్క కుటుంబంలో నుంచే లోకానికి ఎవరిని అందించాడు? ఇప్పుడు ఇదంతా ఏంటి చెప్పండి. అందుకే అక్కడ మాట, షేము నీ దేవుడైన యెహోవా ఏం పడతాడు? ఎప్పటి వరకు? తరాల వరకు నీ దేవుడు స్తుతింపబడతాడు అని నోవాహు శుభవచనం పలికాడు. అదే జరిగింది. ఇప్పుడు వీడి సంగతి చూద్దాం. సింపుల్గా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ సింపుల్గా చెప్పేస్తున్నాను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడిన గాక, కానాను అతడికి ఏమవుతాడు? మళ్ళీ చెప్తున్నాడు, రెండో వాడు నీకు ఏమైపోతాడు? వీడికి ఇంక ఛాన్స్ లేదండి. మళ్ళా చెప్తున్నా, తల్లిదండ్రులు జోలికి వెళ్ళారా? పుట్టగతులు ఉండే ఎవరికి కూడా ఇక్కడ. మొన్న కొడుకు అనాథాశ్రమం దగ్గర మళ్ళీ వస్తానని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడట. 1 గంటలో వస్తానని. తన తల్లి వెనకాల అనాథాశ్రమం ఉందని తెలియదు. నా కొడుకు వస్తాడని ఎదురు చూస్తే అక్కడే పడి చచ్చిపోయింది. ఈరోజు అనాథాశ్రయాలు నిండిపోతున్నాయి. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. తల్లే కదా అంటున్నారు, సింపుల్గా తండ్రే కదా అంటున్నారు, చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. కానీ ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, ఎప్పుడైనా తల్లిదండ్రుల నోట్లో నుంచి మన గురించి ఏవైనా తేడా వచనాలు, తేడా మాటలు వచ్చాయా ఖచ్చితంగా తగలదా? ఇప్పుడు ఏమన్నాడు నోవాహు తన చిన్న కుమారుణ్ణి? ఏమన్నాడు? నువ్వు దాసుడు అయిపోతావురా అన్నాడు. ఏమైపోయాడు? పెద్ద కుమారుని ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవా ఏం పడిన గాక, స్తుతింపబడి. అందుకనే ఆ షేము వంశాల నుంచి ఎలాంటి వారు వచ్చారంటే, మావిని లేకుండా ఒకసారి షేము వంశాల నుంచి ఎంతమంది వచ్చారంటే, ఇవి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, 12 మంది, యోధా, అలాగే యేసు ప్రభు వారు. లోకానికే రక్షకుడిని అందించేటువంటి కుటుంబంగా, వంశంగా ఎవరి వంశం దీవించబడింది? ఈరోజు నీ కుటుంబం వర్ధిల్లాలి అంటే, నీ కుటుంబం సౌఖ్యంగా ఉండాలి అంటే, నీ కుటుంబం ఆనందంగా ఉండాలంటే, తల్లి తండ్రి చచ్చిపోయే వరకు వాళ్ళ కాళ్ళ దగ్గర బతకాలి తప్ప వాళ్ళని అవమానపరిచే యాసాలు మనము జాగ్రత్తగా ఆలోచించేయండి. ఎంతైనా నీ తల్లి తల్లే, ఎంతైనా నీ తండ్రి తండ్రే, అంతే. ఇంకా గొప్ప సంగతి ఏంటంటే, ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా ఎవరెవరు? మామగారు, అత్తగారు, వారు తండ్రే. ఇప్పుడు నేను సేఫ్ చెప్పేశాను కాబట్టి, అది ఎంతసేపు మా అమ్మ నాన్న గురించి చెప్పుకుంటున్నాడు, ఇంకా మా అమ్మ నాన్న గురించి చెప్పలేదు అని ఆవిడ కళ్ళు ఎర్ర చేసి వస్తుంది ఇలా పైకి. అందుకనే ఫాదర్ ఇన్లా, మదర్ ఇన్లా, వాళ్ళు తండ్రే,
చట్టపరంగా ఆయన తండ్రి, చట్టపరంగా ఆయన కూడా ఆవిడ కూడా తల్లే. అందుకనే అలాంటి స్థాయిలో ఉన్నవారి జోలికి మనం ఎప్పుడు కూడా వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు? దే హ్యావ్ పవర్ టు కోర్స్, అంటే వాళ్ళు మనల్ని శపించే అవకాశము ఉంది. ఎప్పుడైనా చెప్పించారా మనం అనుకుంటాం ఏ అవదలేని, కానీ వీడి జీవితం చూస్తే ఇంకెక్కడ బైబిల్లో కనబట్టలేదు నాకు. వీడి జీవితం చూస్తే నేటికి బాప్తిసం పొందుతున్న వారు అందరూ చెప్పుకుంటున్నారు ఎవరి గురించి? ఎందుకంటే దీని అంతటికీ మూల పురుషుడే. ఈయన వంశంలోంచి మహానుభావులు వచ్చారు. అందుకే ఈయన పేర్లు కూడా అబ్రహాము దేవుడు. ఏ దేవుడమ్మా? ఇంకా ఇస్సాకు, ఇంకా యాకోబు. ఏంటి జగన్ గారికి నేను తెలిస్తే గొప్ప, ఆయనే వచ్చి నాకు దయాకర్ తెలుసు అంటే గొప్ప. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు వీళ్ళు నాకు తెలియడం కాదు, నాకే వాళ్ళు తెలుసు. వీళ్ళ అడ్రస్సే దేవుడి దగ్గర ఉండిపోయింది. అందుకే ఇప్పుడు అలాంటి గొప్ప వారి వంశంలోంచి యేసుప్రభు వచ్చేసాడు. ఇప్పుడు టోటల్ బ్లెస్సింగ్ అంతా కూడా ఎవరికి వెళ్ళిందంటే షేముకి వెళ్ళింది. వీళ్ళేం పెద్ద భారతరత్న అవార్డు ఇచ్చే పని ఏం చేయలే. మళ్ళీ జస్ట్ వీళ్ళ తండ్రిని ఏం చేశారు చెప్పండి? గౌరవించారు, మానం కాపాడారు. ఇప్పుడు ఈయన సంగతి చూద్దాం. ఈయన సంగతి ఏంటంటే మరియు అతడు షేము దేవుడని యెహోవా స్తుతింపబడిన గాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును ఏం చేశాడట? ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని ఏం పరచాలి? గట్టిగా చెప్పాలి. ఇరుకులో దేవుడు మనకేం దయచేయాలి అని ప్రార్థన చేస్తాం. కానీ అలా విశాలపరచాలి అంటే అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు యాపేతుకు ఇంకో బ్లెస్సింగ్ ఏంటో తెలుసా? దేవుడు యాపేతుని ఏం పరిచాడట? ఇదండి బ్లెస్సింగ్ అంటే. వీడి జీవితం ఏమైపోయిందో నాకు అర్థం కావట్లేదండి. మనం కూడా చిన్న చిన్న వాటికి ఇంకా మన తల్లి బ్రతుకున్నా, మన తండ్రి బ్రతుకున్నా వాళ్ళు అవమానపరుస్తున్నామేమో, వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదేమో, వారితో సరిగ్గా మాట్లాడట్లేదేమో, వారిని సరిగ్గా పట్టించుకోవట్లేదేమో, అందుకే ఈరోజు మన బతుకులు ఎలా ఏడ్ చేయమో. నిజంగా అదే తల్లిదండ్రులు మన గురించి ప్రార్థన చేస్తుంటే, అదే తల్లిదండ్రులు మన గురించి ఆలోచన చేస్తుంటే, అదే తల్లిదండ్రులు మన గురించి ఎక్కువగా దృష్టి పెట్టుంటే నిజంగా మనం కూడా ఏమవుదాం చెప్పాలి? గొప్ప అవుదాం. అందుకే ఈరోజు చూడండి వీడి పరిస్థితి ఎంత దారుణం అంటే, ఈడేమో బ్రహ్మాండంగా ఎదిగిపోయాడు, ఇప్పుడు ఈయనేమో విశాలపరిచాడట. ఇంకా ఈయనకి ఇంకో బ్లెస్సింగ్ ఇచ్చాడు కింద. యాపేతుకు ఇంకో బ్లెస్సింగ్ ఇచ్చాడు కింద. ఏమన్నాడు? యాపేతును దేవుడు విశాలపరిచను, అతడికి కానాను ఏమవుతాడట? అంటే ఈ రెండోవాడు దాసుడే. ఇంకో మాట ఉంటుంది అక్కడ. ఎవరో ఈయనకి ఏమొచ్చాయి? పెద్ద పెద్ద గుడారాలు వచ్చాయి. ఇప్పుడు ఈయన కష్టం కలిగినప్పుడు అల్లా ఎందులోకి వెళ్ళిపోవచ్చు చెప్పండి? ఇప్పుడు ఈయనకి ఎన్ని ఆశీర్వాదాలు? ఒకటి, ఈయన దేవుడు ఏం చేశాడు? రెండో, నీకు ఎప్పుడైనా కష్టం వచ్చిందా, నీకు ఎప్పుడైనా బాధ వచ్చిందా, నీకు ఎప్పుడైనా దిగులు వచ్చిందా, నువ్వు భయపడక డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోవచ్చు? నీ తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు. నేను బ్లెస్ చేస్తున్నాను, నువ్వు ఆయన గుడారంలో నివసించేటువంటి అవకాశం నీకు ఇస్తున్నాను అని చెప్పి ఈయన బెస్ట్గా ఉన్నాడు, ఈయన బెస్ట్గా ఉన్నాడు. వీడు బతికి ఎలాగైపోయిందంటే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆయన దగ్గరికి వస్తున్నాను. 10వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనం. హాము కుమారులు హాము కుమారులు ఎవరట? కూసు, మిస్రాయేము, పూతు, కానాను. ఈ హాము పుట్టినటువంటి వారు తర్వాత వారు అందరూ ఎవరంటే కూషీలు. వి కాల్డ్ యాజ్ ఏ బ్లాక్ పీపుల్. ఎవరు చెప్పండి ఇప్పుడు? ఏమన్నా అవుతున్నావు? నేను నల్లగానే ఉన్నాను, నేను ఆల్తాలుకే. చూడండి, నిజంగా నల్లగా పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు ఈ జాతిని అంతటిని కూడా ఎలా చేశాడు తెలుసా? కూసి. నాతో పాటు ఒక ఆయన వచ్చాడండి, ఇంతకుముందు మలేషియా, థాయిలాండ్, ఒకసారి కంబోడియా. ఆయన పక్కన పడుకోవాలంటే భయం వేసేదండి నాకు. ఎక్కడైనా చిన్న తెల్లగా కనబడుతుందని చూస్తే ఎక్కడ కనబడేది కాదు, భయంకరంగా ఉన్నాడు మనిషి. ఈ కేమ్ ఫ్రమ్ గానా అనమాట. మొత్తం నల్లగా ఉన్నాడు. అమ్మ బాబాయ్, దేవుడు మీకు ఆ పని చేశాడా, దేవుడు మాకు ఈ పని చేశాడని చాలా సంతోషపడ్డాను. ఆయన బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల నేను ఎలా అంటే భయం వేసేది. అంటే మనిషి మంచోడే, ఆ కలరు. ఎందుకంటే నలుపు ఎవరికి చెప్పండి నచ్చదండి, ఎవరికి నచ్చదు. అందుకనే ఇప్పుడు దేవుడు వీళ్ళందరినీ కూడా ఈ జనరేషన్ నుంచి ఎవరిని తెచ్చాడు తెలుసా? హిస్టరీలోకి వెళ్తే కూషీలు. ఎవరి కూషీలు? ఆల్ ఆఫ్రికన్ పీపుల్. ఆఫ్రికా వాళ్ళందరూ ఎలా ఉంటారు?
చెప్పండి. అందుకే వీళ్ళ పేర్లు పెట్టాడు దేవుడు. బైబిల్లో గ్రీకు నుంచి తర్జుమా చేస్తే దే ఆర్ బర్న్ట్ పీపుల్ అట, దే ఆర్ హాట్ పీపుల్ అట, దే ఆర్ బ్లాక్ పీపుల్ అట. బర్న్ట్ అంటే కాలిపోతే ఏముంటుంది? ఈ ఎండ హాట్ వేడిగా ఉంటే కాలిపోద్ది, మళ్ళీ ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. ఇంకా బ్లాక్ అంటే అంటే ఈయన దీవించబడ్డాడు, ఈయన దీవించబడ్డాడు. ఇప్పుడు ఈయన పరిస్థితి ఏమైపోయింది? బ్లాక్ అయిపోయింది. ఈడు బ్లాక్ అవడం కాదు, వీళ్ళలోంచి వచ్చిన వాళ్ళు అర్థం ఏమైపోయారు. అంటే మనం చేసిన తప్పుకి ఎంతమంది బాధపడుతున్నారో ఆలోచన చేయండి. బైబిల్ మనం చదువుతుంటే భయమేస్తుంటుంది. అదిగో ఇక్కడ షేము ఒక స్థాయి, యాపేతు ఒక స్థాయి, హామును చూస్తే తన జాతి అంతా కూడా, తన వంశం అంతా కూడా ఏ పీపుల్ అట? ఇది ఆశీర్వాదమా శాపమా? ఇంతకీ తర్వాత ఈయన గురించి ఒక మాట చదివాను బైబిల్లో. ఎక్కడుందంటే యెషయా గ్రంథం 19వ అధ్యాయం. యెషయా గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటా, ముగించేస్తున్నాను, ఆ టైం అయిపోతుంది. యెషయా గ్రంథం అయిపోయింది. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. త్వరగా యెషయా గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం త్వరగా తీయాలి. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం. ఆ దినమున ఐగుప్తు నుండి అశ్షూరుకి రాజమార్గం. డైరెక్ట్ 25కి వచ్చేయండి సార్, 25కి 24. ఆ దినము ఐగుప్తు అశ్షూరీయులతో ఇశ్రాయేలు మూడో జనమైన భూమి మీద ఆశీర్వాదకారముగా ఉండెను. సైన్యములకు అధిపతి యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతులు పని అయిన అశ్షూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఏం చేశాడట? ఇంతకీ ఎవరంటే అందరూ షేమ్ తాలూకోళ్ళు. మొత్తం వీళ్ళంట దేవుడు చెప్పాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాను, మీరు ఈ భూమి మీద ఇంకా తరతరాలు ఎలా ఉంటారు? ఆశీర్వాదంగానే ఉంటారు. నెక్స్ట్ ఇది ఇక్కడ ఈ మాట 78వ కీర్తన. 78వ కీర్తన రైట్ ఎక్కడ ఉందండి? 78వ కీర్తన 51వ వచనం. నాకు చాలా భయం వేసిన మాట ఇది. 78వ కీర్తన 51వ వచనం తీసారా? 78వ కీర్తన 51వ వచనం. ఆ ఐగుప్తులోని జ్యేష్ఠులందరినీ హాము గుడారములోనున్న బల ప్రారంభమైన ప్రథమ సంతానమును ఆయన ఏం చేశాడట? అంటే ఇప్పుడు ఈ లేకపోయినా వీళ్ళ వంశం ఏమవుతుందట? అభివృద్ధి అవుతుందట. వీళ్ళు ఎలా పడగొట్టాలని చెప్పి వీళ్ళలో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని అందరినీ లేపేసాడు దేవుడు. అంటే శాపం ఎంతవరకు వెళ్ళిందో చూడండి. హాము తన కుటుంబం బలం ప్రారంభమవుతుంటే అది ఆగిపోవాలి అని చెప్పి ఆ మొట్టమొదటి ప్రథమ కుమారుణ్ణి, ప్రథమ సంతానాన్ని దేవుడు ఏం చేశాడట? కానీ యువతల షేముడు మాత్రం ఏం చేస్తున్నాడు? ఆశీర్వదించాడు. యాపేతుని ఏం చేశాడు? ఈడు బ్లాక్ అయిపోయాడు, ఈడు వంశం కూడా ఏమైపోయింది. అది అందుకే బైబిల్లో తన తల్లిదండ్రులను సన్మానించువాడు ఏమంతుడట? ఇప్పుడు వీళ్ళిద్దరూ తల్లిదండ్రులను ఏం చేశారు తెలుసా? అందుకే వీళ్ళిద్దరూ దీర్ఘకాలం బతికారు. మనోడు చూశాడు ఫస్ట్ పాపం, కానీ ఏమీ చేయలేకపోయాడు. ఈరోజు తెలుసు మన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని, ఈరోజు మనకు తెలుసు తల్లిదండ్రులకు టైంకి భోజనం పెట్టాలని, మనకు తెలుసు తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెన్సో, కానీ చూస్తున్నాం కానీ మనం వారికి ఏమీ. అందుకనే ఈరోజు మన జీవితాలలో ఉన్నాయేమో ఒకసారి ఆలోచించండి. ఈ చరిత్ర మీ అందరికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే బైబిల్లో షేము గురించి ఉంది, యాపేతు గురించి ఉంది, కానీ హాము గురించి ఇంకెక్కడా లేదు. అంత తొందరగా క్లోజ్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఈయన చేసిన చిన్న మిస్టేక్ ఎవరిని పట్టించుకోకపోవడం. చెప్పండి, ఎవరిని? తండ్రిని. మీ తల్లిదండ్రులకి విద్య లేకో, మీ తల్లిదండ్రులు బాగా ఎదగలేకో, మీ తల్లిదండ్రులకి నాగరికత తెలియకో మొత్తానికి ఏదో విధంగా ఉన్నారు అంటే వాళ్ళు మనం అవమానపరచకూడదు, వాళ్ళని హ్యాండ్ చేయకూడదు, వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయాలి. జాగ్రత్తగా ఆలోచించాను. నేను బాగా గర్వపడే పరిస్థితి ఏంటంటే ఈరోజు నేను ఎంత ఉన్నతంగా హ్యాపీగా కాపాడబడుతున్నాను కారణం ఏంటంటే ఇగో ఇదే గుర్తొచ్చింది నాకు. మా తాతయ్య మా డాడీ దగ్గరికి గోచి పెట్టుకొని వచ్చాడు. మా డాడీ గోచి తీయించి ప్యాంట్ వేసాడు. అంటే ప్యాంట్ వేయడం మా తాతయ్యకి తెలియదు. ఏం పెట్టుకోవడం? గోచి పెట్టుకోవడమే రైతులకి అన్నాడు. కానీ ఆ గోచి తీయించి ప్యాంట్ వేయించాడు మా డాడీ. మరి అందుకేనేమో ఆయన నా గురించి ప్రార్థన చేసి ఉంటాడేమో. చచ్చిపోర బతికాను నేను. అంటే మళ్ళా చెప్తున్నాను, తాతలు కానీ తల్లిదండ్రులు కానీ అమ్మమ్మలు కానీ ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఊరికనే. అందమైన భార్య దొరికింది నాకు,
మిస్ వరల్డ్ పోటీలు పెడితే మా ఆవిడే ఫస్ట్ వస్తుంది. ఎవరికి ఉంటుంది అదృష్టం అంటే ఇదంతా ప్రార్థన, ఇదంతా కూడా తల్లిదండ్రుల యొక్క దీవెన. ఎంత ఎత్తికితే ఎలాంటి అమ్మాయిని పట్టుకోగలను నేను? జాగ్రత్తగా ఆలోచన చేయండి. అందుకనే మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం, అర్థమైంది అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. మళ్ళా చెప్తున్నాను, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి చెప్తున్నాను. ఎవరి జోలికైనా పోండి, కానీ తల్లి తండ్రి బతుకున్నంత వరకు వాళ్ళని బాధ పెట్టడానికి మనకు హక్కు లేదు. మళ్ళా చెప్తున్నాను, రాత్రి చెప్పాను, బాలుడు నడవవలసిన త్రోవన వారికి, అది బైబిల్లో ఉంది. నా పాలసీ ఏంటి తెలుసా? బాలుడు కోరుకున్న త్రోవన వాడికి అది అప్పుడు బాగుపడతాడు. అది పెన్ అడిగితే పెన్ను, కారు అడిగితే కారు, బైక్ అడిగితే బైకు, ఇల్లు అడిగితే ఇల్లు, ఆడికి ఏది కావాలంటే అదే. చొక్కా కొనుక్కునేటప్పుడు ఆడిస్తువే, ప్యాంట్ కొనుక్కునేటప్పుడు ఆడిస్తువే, కలజోడు కొనుక్కునేటప్పుడు ఆడిస్తువే. ఇంక పెళ్లి చేసుకునేప్పుడు కూడా ఎవరిష్టం? నీ మాట ఏమంటే అంటారా? అప్పుడు మా దగ్గరికి వచ్చి బాబు దయాకర్ ప్రార్థన చేసి ఇంక నా పని అయిపోయేలా ఉంది, నా చేతుల మీదుగా 2 చింతాలు పిల్లకి పాపకి బాబుకి ఏం అవ్వాలట ఎత్తరా? ఈ లోపల ఎవరి లోపల తీసుకొచ్చేస్తాడు. అని ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు వ్యవస్థ పాడైపోవడానికి కారణం ఇదిగో, బాలుడు కోరుకునే స్థితి, లేకపోతే అమ్మాయి కోరుకునే స్థితి చిన్నప్పటి నుంచే ఎవరికి ఇవ్వకూడదండి. ఇచ్చావా పెద్ద అయిన తర్వాత ఆడిష్టాలు నెరవేరుతాయి, ఆవిష్టాలు నెరవేరుతాయి తప్ప నీ తల్లిదండ్రులుగా నీ ఇష్టం నెరవేరడానికి ఎంత కూడా. మళ్ళీ చెప్తాను సింపుల్, ఫ్యాన్తో కొనుక్కోవడానికి ఆడిష్టమే, షర్టు ఆడిష్టమే, బైక్ ఆడిష్టమే, బుక్స్ ఆడిష్టమే, కాలేజ్ ఆడిష్టమే. ఇంక పెళ్ళి నేను ఈ అమ్మాయిని చేసుకుంటే ఇంట్లోంచి పోతా, ఈ అబ్బాయిని చేసుకుంటే బాటిల్ తాగేస్తా, పోసేసుకుంటా, ఇంక చచ్చినట్టు ఎవరిస్తావు? ఆ తర్వాత అమ్మాయి వచ్చి మీ ఇష్టాలు నెరవేరుస్తుంది. అంతేనా? ఇంక నెరవేర్చడానికి ఏముండదు. జాగ్రత్తగా ఆలోచించండి. రోజు విలాప వాక్యాలే, ఫస్ట్ పరమగీతాలు, తర్వాత ఫస్ట్ నవ్వుతాం, తర్వాత ఈ ఆటవే. అందుకనే వివాహం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటిది, అది చూసింగ్ అనేటువంటిది దేవుడు సంకల్పం. ఇప్పుడు ఇగో హాము జీవితంలోకి నేను వెళ్తున్నాను, చాలా కాలం నుంచి స్టడీ చేస్తున్నాను, ఇది ఎక్కడ కనబట్టలేదు నాకు. కానీ ఇటు చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే చూశాడు కానీ వెంటనే ఏం ఆగిపోయాడు, రియాక్ట్. అది ఈరోజు చాలా మంది చేతులు ఎత్తారు పిల్లలు ఉన్నవారు. మీ పిల్లలకు చెప్పండి, రే నేను గనక నీ గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడానా నువ్వు జీవితాంతం బాధపడతావు, అలా అనేటట్టు నువ్వు మమ్మల్ని బాధ పెట్టకు. అది జాగ్రత్తగా ఆలోచించేయండి, జాగ్రత్తగా ఆలోచించేయండి. సంఘం మధ్యలో చెప్తున్నాను, నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి నేను ముసలోడైపోయి మా నాన్న ఇంకా బతుకున్నా నేను ఆయన మాటే అంటాను. నువ్వేమనుకున్నా పర్లేదు. నాకు పెళ్ళి అయింది, పిల్లలు పుట్టి నేను ముసలోడైపోయి ఇంకా మా నాన్న బతుకుంటే నేను ఆయన మాటే ఉంటాను. ఎందుకంటే ఆయన వెనకాల చాలా ఆస్తులు ఉన్నాయి కాబట్టి. విన్నావా మనకే ఇస్తాడు, వినలేదా మాటికి ఈ మధ్యన మై కట్టుకొని నా కొడుకు నా మాట వినలేదా మొత్తం అనాథాశ్రయం రాసిపాడు చేస్తాను అంటున్నాడు ఆయన. అందుకనే మళ్ళా చెప్తున్నాను, మీ దగ్గర ఎంతున్నా అంతా మీకే. కాబట్టి వాళ్ళు కోరుకునేది ఏదో మీరు కట్టలు తెచ్చిస్తారు, లక్షలు సంపాదించి పెడతారని కాదు. నా కొడుకు నా కూతురు నా మాట విన్నారు అనే హ్యాపీనెస్ ఉండిపోద్దాం. నేను చెప్పిన అమ్మాయిని చేసుకున్నారు, నా మాట ఆలకించాడు, నేను చెప్పినట్టు చేస్తాడు అనే జీవితాంతం కొన్ని కోట్లు ఇచ్చినా ఇవ్వలేని హ్యాపీనెస్ వాళ్ళకి ఇస్తాం. కాబట్టి ఇదిగో ఎవరైనా ఇంకా మీకు తల్లిదండ్రులు బతుకుంటే పెద్దలైపోయినా సరే వారి మాట వారు చనిపోయే వరకు కూడా మనం ఏం చేయాలి? అందుకే కొలస్సీ 3:16 చూడండి. కొలస్సీ 3:16 ఎండింగ్ వర్డ్ అండి. కొలస్సీ 3:16 ఎండింగ్ వర్డ్. కొలస్సీ 3:16 మళ్ళీ ఈసారి ఎప్పుడైనా వస్తే దీన్ని పూర్తి చేస్తాను. చూడండి, కొలస్సీ 3:16 తీయండి. కొలస్సీ 3:16 కొలస్సీ 3:16 చదవండి. చాలా ఉన్నతమైన మాట. పిల్లలు ఎవరైనా ఉంటే ఫోన్లో రికార్డ్ చేసుకోండి, ఈ వచ్చినాన్ని ఫీడ్ చేసుకోండి. ఇంకా పిల్లలు ఎవరైనా పెద్దోళ్ళు అయిపోయినా మా తండ్రి బతుకున్నాడు, మా తాత బతుకున్నాడు, మా నాన్న బతుకున్నాడు అంటే ఈ వర్డ్ అండర్లైన్ చేసుకోండి. సారీ కొలస్సీ 3:15 నేను చెప్పాను. కొలస్సీ 22 రైట్, వెరీ గుడ్ అమ్మా. కొలస్సీ 22 దాసులారా, సారీ 20 చదవండి. పెళ్ళైన తర్వాత అన్ని మర్చిపోతున్నానండి. పిల్లలారా, ఎన్ని విషయాలమ్మా? ఏది పిల్లలు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైస్ చేయండి. పిల్లలు చిన్నపిల్లలు కాదు, ఇంకా తల్లిదండ్రులు బతుకున్నవారు హ్యాండ్ రైస్ చేయండి.
ఇంకా మా మమ్మీ మా డాడీ ఇంకా ఉన్నారు, మా నాన్నగారు అమ్మగారు ఉన్నవారు, అందరూ పిల్లలమే. ఇప్పుడు అక్కడ అన్నమాట పిల్లలారా ఎన్ని విషయాలట, గట్టిగా నాతో చెప్తారా ఏంటి? మీరిద్దరు కాదు మాట్లాడుకోండి, నాతో మాట్లాడండి. రైట్, చూడండి, పిల్లలారా చెప్పండి అందరూ గట్టిగా. వినిపించలేదు. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట ఏమవ్వాలి, కానీ మనం కొన్ని విషయాల్లో మాత్రమే. అందుకనే ఇక్కడ దేవుడు ఇచ్చిన లాజిక్ ఏంటంటే మీరు అన్ని విషయాల్లో వారి మాట విన్నారా, మొత్తం మీదే. ఈరోజు చిన్న కొడుకు కావాల్సింది పెద్ద కొడుకు వెళ్ళిపోతుంది, పెద్ద కొడుకు కావాల్సింది చిన్న కొడుకు వెళ్ళిపోతుంది. సమానంగా ఎందుకోవట్లేదు తెలుసా? ఈ ముగ్గురులో ఎవడో ఒకడు ఏమంటున్నాడు, మాట అంటున్నాడు. అందుకే వీళ్ళిద్దరూ కాకుండా కూతురు మాట వింటుంది అనుకోండి, మొత్తం వీళ్ళిద్దరికి ఇవ్వాల్సింది ఎవరికి వెళ్ళిపోతుంది. అందుకే ముగ్గురు సమానంగా మాట అన్నారు అనుకోండి, ఏమున్నా అందరికీ వస్తుంది. ఇక్కడ దేవుడు అన్నాడు, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట. ఈరోజు పిల్లల వ్యవస్థ పాడైపోవడం కారణం అన్ని విషయాల్లో వారు వినట్లేదు, కొన్ని విషయాల్లో మాత్రమే విన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, మళ్ళా చెప్తున్నాను, చిన్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి పెద్ద అయ్యే వరకు అన్ని మా ఇష్టాలు నెరవేరితే ఇంక జీవితంలో ఎప్పుడు మీ ఇష్టం ఎప్పటికీ నెరవేరు. అందుకనే మన భవిష్యత్తు బాగుండాలంటే, మన బ్రతుకులు బాగుండాలంటే, మనకు ఆయుష్ పెరగాలి అంటే, ఇదిగో వీళ్ళిద్దరికీ వచ్చిన ఆశీర్వాదం చాలా సింపుల్గా చెప్పాను. ఇంటికి వెళ్ళి చరిత్ర తిరగేస్తే ఎక్కడ అబ్రహాము, ఎక్కడ ఇస్సాకు, ఎక్కడ యాకోబు, ఎక్కడ 12 మంది, ఎక్కడ యోధా, ఈ లోకాన్నే రక్షించడానికి వారి కుటుంబంలో నుంచి వచ్చారు. ఎంత పెద్ద ఆశీర్వాదమో. ఇంక ఈయన చూస్తే ఈయనట యాపేతు నీ దేవుడు నిన్ను ఏం పరిచాడట. మనం కూడా ప్రార్థన చేస్తాం ఇరుకులో విశాలత కావాలని, కానీ ఈయన అడగకుండానే దేవుడు ఏం చేశాడు. ఇంకా నీకు ఎప్పుడైనా కష్టం వస్తే నువ్వేం భయపడకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవచ్చు, షేము గుడారంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మళ్ళా చెప్తున్నాను, వీళ్ళిద్దరికీ దక్కింది వీడికి ఎందుకు దక్కలేదు తెలుసా? వీడు చిన్న తప్పు ఏంటో తెలుసా, చూశాడు కానీ, చెప్పండి, అది మమ్మీకి బాగోలేదని తెలుసు, ఇంకా వాళ్ళు పెడుతూ ఉంటాం. మనం డాడీకి బాగోలేదని తెలుసు, ఇంకా ఫోన్ చూస్తూనే ఉంటాం. ఆ బాగోలేని టైంలో మనం ఏం చేయగలదు, వాళ్ళ దగ్గర అలా ఉంటే చాలు. వాళ్ళు నేను కాఫీ తెమ్మనరు, టీ తెమ్మరు, నువ్వు పక్కనుంటే చాలు. అందుకనే ఈరోజు తల్లిదండ్రులు ఎక్కువగా మా ఇంటికి వచ్చి బాధపడేది ఏంటంటే, ఎక్కువగా నేను విన్నది ఏంటంటే, మా కొడుకు నన్ను చూడట్లేదు, మా కూతురు నన్ను చూడట్లేదు. రాత్రి ఒక ఆవిడ నా కొడుకు ఉన్నా కానీ చచ్చినట్టే సమానం అంటుంది వాక్యం విన్న తర్వాత. కారణం ఏంటంటే ఉన్నారు, వారి తల్లిదండ్రుల్ని చూసుకోలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి ఈ సంఘానికి రాకూడదు, ఈ కుటుంబాలకి రాకూడదు. మళ్ళా చెప్తున్నాను, వీళ్ళలాగొద్దు, వీళ్ళిద్దరిలాగా ఉందాం. దేవుడు మనల్ని మన కుటుంబాలని ఉన్నతంగా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.